వైసీపీ 5 ఏళ్ల పాలనలో సర్వేపల్లిని అప్పటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి భూ కుంభకోణాలకు అడ్డాగా మార్చారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. బాధితులతో కలిసి ఆయన నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్కు ఫిర్యాదు చేశారు. అక్రమాలు బయటపడతాయని మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగులబెట్టినట్లు సర్వేపల్లిలో ఫైళ్లను మాయం చేశారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. బినామీ కంపెనీ పేరుతో కాకాని అల్లుడు సర్వేపల్లిని దోపిడీ చేశారని ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి పేదలకు న్యాయం చేయాలని కలెక్టర్ను కోరినట్లు సోమిరెడ్డి తెలిపారు. 122 ఎకరాలు ఎప్పుడో 1970s CJFS ల్యాండ్ ఇచ్చారు వాళ్ళది ఈరోజు వచ్చేసి ఎకరా 15 లక్షల లెక్కన 122 ఎకరాల్లో 57 ఎకరాలు ఆ హైవే, నేషనల్ హైవే అండ్ పోర్ట్ హైవే, ఆ పోర్ట్ హైవే ఫేసింగ్ తీసుకొని ఒక బినామీ కంపెనీ పేరుతో 9 కోట్ల రూపాయలు మొత్తం 100 చిల్లర మందికి కలిసి అరెకరా లెక్కన మీకు ఇస్తాం, 15 లక్షలు, ఒక్కొరికి 7.5 లక్ష, 7,60,000 తీసుకోండి, సంతకం పెట్టండి. వాళ్ళ పేదోళ్ళు ఏంటి, ఒరే 7 లక్షల చిల్లర వచ్చింది కానీ ఎకరా వాల్యూ ఎంత, 1,20,00,000, 1 కోటి రూపాయలు తీసేసుకున్నారు. ఎవరిది ఆ కంపెనీ? ఎవరిది? ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి, విపిఆర్ కంపెనీ పేరుంది. ఆయన కాంట్రాక్టరు, ఆయన ఇండస్ట్రియలిస్ట్ కాదు, పారిశ్రామికవేత్త కాదు. ఆయన 9 కోట్లు ఏపీఐసి కట్టి ఆయన పరిశ్రమ అని చెప్పేసి తీసుకున్నాడు. ఆ పరిశ్రమకి 9 కోట్ల చిల్లర ఆ కంపెనీలోకి ఎవరి డబ్బులు వచ్చినాయి? కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు డబ్బులు వచ్చినాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు డబ్బులు 9 కోట్లు విపిఆర్ అకౌంట్, ప్రభాకర్ రెడ్డి అకౌంట్, ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి అకౌంట్లో పడితే ఆయన ఏపీఐసి కట్టింది. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్, నోబడీ కెన్ ఎస్కేప్, ఎవ్వరు తప్పించుకోలేరు. ఇది బినామీ కంపెనీ. 122 మంది పేద రైతులు రామదాస్ కంట్రీలో వాళ్ళ గొంతు కోసిన కంపెనీ. నేను చెప్పాను కదా, కాకాని గోవర్ధన్ రెడ్డి బినామీ కంపెనీ అని, ప్రభాకర్ రెడ్డి కంపెనీ అని. GKS ఇండస్ట్రీస్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, GKS ఇండస్ట్రీస్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. నేను ఒక్కటే అడుగుతుండా ప్రభుత్వాన్ని, ఈ GKS ఇండస్ట్రీస్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ 9 కోట్లు ఏపీఐసి కట్టాడు ఆయన అకౌంట్లో. మాట్లాడు.